హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. రీసెంట్లీ నాటో చీఫ్ అయిన మార్క్ రూటే మన భారత్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇండియాలోని ఢిల్లీలో ఉండే వాళ్ళైతే రెడీగా ఉండండి, మీ పైన అతిపెద్ద యాక్షన్ తీసుకోబోతున్నాము అని వార్నింగ్ ఇస్తున్నాడు. కేవలం మన ఇండియానే కాదు, చైనా అండ్ బ్రెజిల్ దేశాలకు కూడా ఇతను డైరెక్ట్గా వార్నింగ్ని పంపాడు. నాటో రష్యాకు సన్నిహితంగా ఉండే ఇండియా, చైనా, బ్రెజిల్ ఈ మూడు దేశాలని టార్గెట్ చేయబోతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాటో అంటే ఏంటో తెలుసుకోవాలి. నాటోకి ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది కొన్ని దేశాల గ్రూప్. ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పవర్ఫుల్ దేశాలతో పాటు మిగతా యూరోపియన్ కంట్రీస్ కలిపి మొత్తం 32 దేశాలు ఉన్నాయి. నాటో రూల్ ప్రకారం ఈ గ్రూప్లో ఉన్న ఏ దేశం పైన అయినా వేరే దేశం అటాక్ చేస్తే ఈ అన్ని దేశాలపైన అటాక్ చేసినట్టు. అందుకే వీళ్ళపైన అటాక్ చేసిన ఆ దేశం పైన ఈ అన్ని దేశాలు కలిసి అటాక్ చేస్తాయి. అంటే నాటో అనేది తమను తాము కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక అతిపెద్ద యూరోపియన్ అండ్ వెస్టర్న్ దేశాల గ్రూప్. ఇక్కడ మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కూడా ఈ నాటోని కారణం. యుక్రెయిన్ నాటో మెంబర్ కాదు, అయితే వీళ్ళు నాటోతో కలిసిపోయేందుకు ట్రై చేశారు. యుక్రెయిన్ నాటో గ్రూప్లో కలవడం రష్యాకు ప్రమాదం. అందుకే రష్యా ముందు వార్నింగ్ ఇచ్చింది, వినకపోయేసరికి యుక్రెయిన్ పైన యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఈ నాటో అనే గ్రూప్ స్టార్ట్ అయిందే రష్యాకు భయపడి. రష్యా నుంచి యూరప్ దేశాలు తమను తాము కాపాడుకోవడానికి ఈ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ యుక్రెయిన్ నాటో పార్ట్ కానప్పటికీ ఆ దేశాన్ని కాపాడడానికి అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇస్తుంది. ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా యుక్రెయిన్కి హెవీగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు నాటో చీఫ్ అయిన మార్క్ రూటే మన ఇండియాకు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడో తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఆర్టికల్ని చూసినట్టయితే నాటో వాన్స్ శాంక్షన్స్ అండ్ ఇండియా, చైనా, బ్రెజిల్ ఓవర్ ట్రేడ్ ట్రైస్ విత్ రష్యా. నాటో మన భారత్ని టార్గెట్ చేయడానికి ప్రధానమైన కారణం మనం రష్యాకు క్లోజ్గా ఉండడం, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ని కొనడం. ఇతను రష్యాకు కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? రాబోయే 50 రోజుల్లో యుక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని ఆపేయాలి. అలా జరగలేదు అనుకో, మేము అంటే అమెరికాతో సహా నాటో దేశాలు అన్నీ కలిసి రష్యా పైన దాడి చేస్తాము. రష్యా రాజధాని అయిన మాస్కో పైన, సెయింట్ పీటర్బర్గ్ పైన మేము దాడి చేస్తాము అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ ట్రంప్ ఒక క్రేజీ పర్సన్. నేను ఇప్పటి వరకు ఇలాంటి క్రేజీ లీడర్ని చూడలేదు. రీసెంట్గా ఇతను యుక్రెయిన్తో రష్యా రాజధాని అయిన మాస్కో పైన దాడి చేయండి అని చెప్పాడు. నెక్స్ట్ డేనే వద్దు రాజధాని పైన చేయకండి, వేరే ప్రాంతాల్లో చేయండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు, ఇతను ప్రెసిడెంట్ కాకముందు నేను ప్రెసిడెంట్ అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒకటే రోజులో ఆపేస్తాను. ఈ యుద్ధం బైడెన్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, నేను ఉండుంటే అసలు యుద్ధమే స్టార్ట్ అయ్యేది కాదు అని చెప్పాడు. అలాగే యుక్రెయిన్కి మేము అనవసరంగా హెల్ప్ చేస్తున్నాం, యుక్రెయిన్ దేశం ఎలా నాశనమైతే మాకేంటి, మా డబ్బు పెట్టి ఎందుకు హెల్ప్ చేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు బైడెన్ చేసిందే ట్రంప్ కూడా చేస్తున్నాడు. ఇతను కూడా యుక్రెయిన్కి మిసైల్స్, వెపన్స్, డబ్బు సహాయం చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఇప్పుడు రష్యా పైన అటాక్లు చేయకండి, 50 రోజుల టైం ఇద్దాం, అప్పటికల్లా పుతిన్ యుద్ధాన్ని ఆపేయాలి, లేకపోతే అందరం కలిసి రష్యా పైన దాడి చేద్దాము అని చెప్తున్నాడు. ఇక్కడ ట్రంప్ ప్రాబ్లం ఏమిటంటే ఇతను ప్రెసిడెంట్ అయితే కేవలం 1 రోజులోనే యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పాడు. ట్రై చేశాడు కూడా. ఇతను పుతిన్తో డైరెక్ట్గా మాట్లాడాడు. కానీ పుతిన్కి యుద్ధం ఆపేందుకు అమెరికా పెడుతున్న కండిషన్లు నచ్చలేదు. అందుకే రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకోలేదు. ఈ వెస్టర్న్ దేశాలకు ఎంత బలుపు అంటే రీసెంట్గానే రష్యాకు చెందిన అధికారులు శాంతి ఒప్పందం కోసం అమెరికాతో డిస్కస్ చేయడానికి వెళ్తుంటే సేమ్ అదే రోజు ఈ జెలెన్స్కీ గాడు రష్యా పైన డ్రోన్లతో అతిపెద్ద దాడి చేశాడు. మీరే చెప్పండి, ఇది నమ్మక ద్రోహం కాకపోతే ఏంటి? ఒకవైపు మీరు శాంతి ఒప్పందాల కోసం పిలుస్తారు, మరోవైపు సేమ్ టైం డ్రోన్లతో మా దేశం పైన దాడి చేస్తారు. అలాంటప్పుడు రష్యా ఎలా ఫీల్ అవుతుంది? ఈ వెస్టర్న్ దేశాల్ని ఎందుకు నమ్ముతుంది? ఇప్పుడు పుతిన్ అమెరికా మాటను వినట్లేదు కాబట్టే అమెరికా నాటోతో కలిసి రష్యాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మన ఇండియా, చైనా, బ్రెజిల్ని బెదిరించడం మొదలుపెట్టారు. వీళ్ళ ప్లాన్ ఏమిటంటే రష్యాను కంప్లీట్గా ఐసోలేట్ చేయాలి. రష్యా నుంచి ప్రజెంట్ ఎక్కువగా ఆయిల్ని కొంటుంది మన ఇండియా, చైనా అండ్ బ్రెజిల్.
మనం అమెరికా ఎంత బెదిరించినప్పటికీ పట్టించుకోకుండా రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొంటున్నాము. చైనా, బ్రెజిల్ కూడా ఇదే పని చేస్తున్నాయి. దీని ద్వారా రష్యాకు భారీగా డబ్బు వస్తుంది. రష్యా పైన అమెరికా ఎన్ని శాంక్షన్లు వేసినా ఆ దేశానికి పెద్దగా ఫరక్ పడట్లేదు. రష్యా ఇప్పుడు ఎలా మారింది అంటే, యూక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు వెంటనే వెస్టర్న్ దేశాలకు చెందిన ఆ దేశంలోని అన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. ఆ దేశం పైన అడ్డగోలు శాంక్షన్లు వేశారు. దాంతో రష్యా వీక్ అయిపోతుంది, వెస్టర్న్ దేశాల ముందు లొంగిపోతుంది అనుకున్నారు. కానీ పుతిన్ ఆ దేశ ఎకానమీని మళ్ళీ నిలబెట్టాడు. ఇప్పుడు రష్యా ఎకానమీ ఒక వార్ ఎకానమీలాగా మారింది. అంటే వీళ్ళు యుద్ధాన్ని కూడా వాళ్ళ ఎకానమీలో కలుపుకున్నారు. ఇలాగే 50 సంవత్సరాల యుద్ధం కంటిన్యూ అయినా రష్యాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే రష్యాను ఎంత ప్రెజర్ చేసినా లొంగేలా లేదు అని తెలిసి ఆ దేశాన్ని సపోర్ట్ చేసే మన ఇండియా, చైనా, బ్రెజిల్ని అమెరికా ప్రెజర్ చేస్తుంది. మీరు పుతిన్కి ఫోన్ చేసి మాట్లాడండి, యుద్ధాన్ని ఆపమని చెప్పండి, లేదా మీ పైన భారీ శాంక్షన్లు వేస్తాము, టారిఫ్లు వేస్తాము అని మనల్ని బెదిరిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, ఈ ట్రంప్ మాట్లాడే ప్రతి మాట బలుపుతో మాట్లాడినట్టు ఉంటుంది. అమెరికాతో కంపేర్ చేస్తే రష్యా ఏమైనా సాధారణ కంట్రీయా? కాదు, వన్ ఆఫ్ ది వరల్డ్ సూపర్ పవర్. అలాంటి దేశానికి నువ్వు 50 రోజులు టైం ఇస్తున్నాను, లేకపోతే నీ దేశం పైన దాడి చేస్తాము అంటే పుతిన్ ఊరుకుంటాడా? ఒకవేళ పుతిన్కి యుద్ధాన్ని ఆపేయాలి అనే థాట్ ఉన్నా కూడా ఇలాంటి చిల్లర వార్నింగ్ చూసి మరింత రెచ్చిపోతాడు. ఎందుకంటే మీరే ఆలోచించండి, వీళ్ళు చెప్పినట్టు యుద్ధం ఆపేస్తే వాళ్ళ దేశ ప్రజలు ఏమనుకుంటారు? గత 3 సంవత్సరాల నుంచి లక్షల మంది మన సైనికులు యుక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి యుద్ధాన్ని నువ్వు ట్రంప్కు భయపడి ఆపావా అని ప్రజలు క్వశ్చన్ చేస్తే పుతిన్ ఏమని సమాధానం ఇస్తాడు? కాబట్టి రష్యా 50 రోజులు వెయిట్ చేయడం కాదు, అమెరికా నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, రష్యా రిజెక్ట్స్ ట్రంప్ డిమాండ్ ఫర్ ఏ యుక్రెయిన్ వార్ సీజ్ ఫైర్ ఇన్ 50 days యాజ్ అన్యాక్సెప్టబుల్. మేము ఈ డిమాండ్ని రిజెక్ట్ చేస్తున్నాము అని రష్యా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ట్రంప్ నిజంగా ఈ యుద్ధాన్ని ఆపాలి అనుకునేవాడైతే ఈ కంప్లీట్ డిస్కషన్ని సీక్రెట్గా చేసేవాడు. ఇలా ఓపెన్గా ఒక దేశానికి వార్నింగ్ ఇస్తే అది వీక్ కంట్రీ అయినా ఆ అగ్రిమెంట్కి ఒప్పుకునే అవకాశాలు తక్కువ. అలాంటిది రష్యా ఎలా ఒప్పుకుంటుంది? కానీ పొలిటికల్ అండ్ మనీ పవర్తో బలిసి కొట్టుకుంటున్న అమెరికా లాంటి దేశాలకు ఇది అర్థం కాదు. అమెరికా ఇప్పటికీ ప్రపంచం మొత్తం మాదే, మేమే ఈ భూమికి రాజులము అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. కానీ మిగతా దేశాలు, మన ఇండియా, చైనా, బ్రెజిల్, రష్యాలు అమెరికాను ఒక పవర్ఫుల్ కంట్రీగా చూస్తాయి. కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఆడమంటే అస్సలు ఒప్పుకోవు. క్లియర్గా ఈ ట్రంప్ వార్నింగ్తో రష్యా ఏమాత్రం బెదరడం లేదు. వాళ్ళు చాలా ఈజీగా అమెరికా వేసే కొత్త శాంక్షన్స్ని కూడా తట్టుకోగలరు. కానీ మేజర్ ప్రాబ్లం మన ఇండియా, చైనా, బ్రెజిల్కు ఉండబోతుంది. ఒకవేళ అమెరికా 500% టారిఫ్ని మన దేశం పైన వేసిందే అనుకో, అది మన ఎకానమీని కుదిపేస్తుంది. మన ఎకానమీ భారీగా లాస్ అవుతుంది. ఇక్కడ అమెరికా ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే, ఎలాగో పుతిన్ వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ రష్యాకు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపమని చెప్తే అప్పుడైనా పుతిన్ యుద్ధాన్ని ఆపుతాడేమో అని. కానీ ఇది కంప్లీట్గా అన్ఫేర్. ఎందుకంటే ఒక కంట్రీ యుద్ధాన్ని ఆపడానికి మిగతా దేశాల్ని బెదిరించడం, ప్రెజర్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ ఐడియా ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇలాంటి జియో పాలిటిక్స్ని ఇప్పటి వరకు మనం చూడలేదు. భారత్ ఖచ్చితంగా ఈ విషయాన్ని మరవదు. ఫ్యూచర్లో నాటోకి మన ఇండియాకి డిఫరెన్స్లు పెరుగుతాయి. అసలు ఈ నాటో చీఫ్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఇతను ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ మార్క్ రూటే కంప్లీట్గా ప్రో ట్రంప్ లీడర్. రీసెంట్గా ట్రంప్ యూరప్లో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఈ మార్క్ రూటే ట్రంప్ నాకు నాన్న లాంటి వాడు, నా డాడీ అని చెప్పుకున్నాడు. ట్రంప్ కూడా ఈ స్టేట్మెంట్ విని ఆశ్చర్యపోయాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజెంట్ ట్రంప్ ఏది చెబితే ఈ నాటో చీఫ్ అదే చేస్తాడు. ట్రంప్ ఇన్స్ట్రక్షన్స్ పైన ఇతను పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీలో కొందరికి నాటో దేశాలన్నీ మనకు అగెన్స్ట్గా మారిపోయాయా? ఎందుకంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా అనే క్వశ్చన్ రావచ్చు. మీరు నాటో దేశాలని ఇండివిజువల్గా అడిగితే వాళ్ళు ట్రంప్ ఐడియాలజీని, ఇలాంటి బెదిరింపుల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వీళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా యాక్ట్ చేయాలి అని కూడా అనుకోరు. అలాగే యూరోప్లోని కొన్ని దేశాలు కూడా రష్యాకు అగెన్స్ట్గా యాక్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. ఉదాహరణకి స్లోకోవియా. వీళ్ళు యూరోపియన్ యూనియన్ రష్యా పైన వేసిన కొత్త శాంక్షన్స్ని బ్లాక్ చేశారు.
అంటే మేము రష్యా పైన ఇలాంటి శాంక్షన్స్ని యాక్సెప్ట్ చేయము అని వాటిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే యూరప్కి రష్యాకు అగెన్స్ట్గా ఎంత మారితే అంత నష్టం ఉంటుంది. యూరప్కి కావలసిన ఆయిల్ మొత్తం కూడా రష్యా నుంచి వస్తుంది. కానీ ఈ దేశాలు యుక్రెయిన్ కారణంగా రష్యాకు శత్రువుగా మారి వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేశారు. దీంతో యూరప్కే నష్టం. అందుకే మెల్లగా ఇప్పుడు చాలా యూరోపియన్ దేశాలు రష్యాకు అగెన్స్ట్గా మాట్లాడడం ఆపేశాయి. అందుకే ఇప్పుడు మన ఇండియా కూడా అమెరికా పైన స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అధికార మదంతో ట్రంప్ ఇస్తున్న ఇలాంటి స్టేట్మెంట్స్కి మనం కౌంటర్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నాకు తెలిసి వెరీ సూన్ మన జయశంకర్ గారి నుంచి ఇలాంటి ఒక స్ట్రాంగ్ రిప్లై వచ్చే అవకాశం ఉంది. రష్యా అండ్ యుక్రెయిన్కి యుద్ధం 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మధ్యలో ఒకడు వచ్చి 50 రోజుల్లో యుద్ధాన్ని ఆపేయండి అంటే అది అంత ఈజీగా ఆగేది కాదు. యుద్ధాన్ని ఆపడం అంత ఈజీ అయితే ఆల్రెడీ ఆగిపోయేది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 50 రోజుల తర్వాత ఏం జరగబోతుంది? అమెరికా స్వయంగా రష్యాతో యుద్ధానికి దిగబోతుందా? అమెరికా అండ్ యూరప్ దేశాలు కలిసి మన ఇండియా పైన 500% టారిఫ్ని అండ్ శాంక్షన్స్ని వేయబోతున్నారా? లేదా ఎప్పటిలాగే ట్రంప్ మాట మార్చి 50 రోజులు కాదు 100 రోజులు తీసుకోండి అని యూటర్న్ తీసుకుంటాడా? అండ్ మన ఇండియా ఈ వెస్టర్న్ దేశాలపైన ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.